పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఓవైపు అరాచకాలు చేస్తూనే వివేక హత్యను మరోసారి తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలేదని, ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేక కుమార్తెతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు మేరుగు నాగార్జున. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే, అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి కాదా? తన తండ్రి హంతకులు చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి ఇతోధికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, వస్తారు, 4 నిందలేస్తారు, 4 ఆరోపణలు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేం పద్ధతి తల్లి? సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేశారని సుప్రీంకోర్టులో చెప్పింది. కేసు సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉంది. మీరొచ్చి కనీసం న్యాయస్థానంలో ఉందనే స్పృహ కూడా లేకుండా నీ తండ్రికి బద్ధశత్రువులైనటువంటి వారితో చేతులు కలిపి రాజకీయ ఆటలో తోలుబొమ్మలాగా మారుతా ఉన్నారంటే సునీతమ్మను ఏమనుకోవాలని అడుగుతా ఉన్నా. తల్లి, నువ్వు ఆలోచించుకో. సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చే సమయంలో నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావంటే అసలు నీ ఆలోచనతో అర్థం కావట్లా ప్రజలకు. ఎందుకంటే నీ తండ్రిని అభిమానించిన వాళ్ళంతా ఈ వైపు ఉన్నారు, నీ తండ్రిని గొప్పగా చూసుకున్న వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు. నీ తండ్రిని హత్య చేసిన వాళ్ళు, ఆ హత్యకు మద్దతు ఇచ్చిన వాళ్ళు వేరే వైపు ఉంటే వారితో వెళ్ళి మీరు చేతులు కలిపి మాట్లాడటం అంటే నిజంగా వ్యవస్థ ఎటుపోతుందమ్మా సునీతమ్మ తల్లిని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగితే ఆ రోజు యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉంటే అలాంటి పరిస్థితిలో ఇది ఎవరి మీద బురద చల్లుతారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేకపోయారు? ఎందుకు ఎంక్వైరీ త్వరితగతం చేసి నిర్దోషులు అనవసరంగా జైల్లోకి వెళ్ళటం కన్నా దోషులను శిక్షించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఇంకో విషయాన్ని ప్రస్ఫుటంగా సునీతమ్మని అడుగుతా ఉన్నా. వివేకానంద రెడ్డి గారి రెండవ భార్య విషయం, వివేకానంద రెడ్డి గారికి ఆమెకి జరిగిన చాటింగ్ ఎందుకు బయటకు రావటం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎవరి ప్రోద్బలంతో ఆ కోణాన్ని దాసే ప్రయత్నం చేశారో చెప్పమని కూడా సునీతమ్మని అడుగుతా ఉన్నా. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని చంపింది తామేనని దస్తగిరి నేరుగా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి అప్రూవల్ గా మారితే హంతకుడిని అప్రూవల్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నాం. మరి మీరు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేకపోయారు సునీతమ్మ అని అడుగుతా ఉన్నా. ఏమ్మా, హత్య జరిగింది నీ తండ్రికి, హత్య చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మీడియాలో మేమే చేశామని చెప్పారు. అప్రూవల్ గా మార్చి వారికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరెందుకు చంద్రబాబుని అడగలేకపోయారని అడుగుతా ఉన్నా. చివరికి 1000 రూపాయలు కూడా లేని దస్తగిరి ఈరోజు ఒక కారు డ్రైవర్ కాన్వాయ్కి ఓనర్ అయిపోయాడు. ఒక కారు డ్రైవర్ సెటిల్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ దేశంలోనే అత్యున్నతమైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. ఎవరు లాయర్ అయినా? చంద్రబాబు నాయుడు గారు లాయర్. అతను దస్తగిరి తరపున వాదిస్తా ఉన్నాడంటే ఎవరు దీనిలో ప్రధాన సూత్రధారో తెలియనటువంటి ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు తల్లి అని అడుగుతా ఉన్నా సునీతమ్మని. పూర్తిగా చంద్రబాబు యొక్క అండదండలతోనే దస్తగిరికి సపోర్ట్ గా ఈరోజు సిద్ధార్థ లూథ్రా వాదిస్తా ఉన్నాడని గమనించమని తెలియపరుస్తా ఉన్నా.